నాకు. వినిపించట్లేదు మా. త్రిలోక్ పెట్టాడు. చూసాను ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ అన్నది. ఆ! లైక్ ఒక డాక్యుమెంట్ పెట్టాడు. అందులో యాడ్ ఆన్స్ ఉంటే చెప్పాను. దాని తర్వాత చేశారు. జై కూడా చెప్పారన్న. ఆ! మిగిలినోళ్ళు? లేదన్న. అన్న నేను పెడతా అన్న ఇప్పుడు వస్తాక. నాకు కాదు పెట్టమని చెప్పింది. అదే అన్న వస్తాక వర్షితకి. పెడతాను. పెడతా అన్న. నువ్వు అందరి దగ్గర చెక్ చేయాలా. ఓకే అన్న. సరేనా? నేను 2 డేస్ నుంచి కొంచెం ఏదో పర్సనల్ ఎమర్జెన్సీ ఉంటే కొంచెం ఆఫ్‌లో నువ్వు ఒకవేళ నీకు టైం కుదరలేదంటే ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి వాళ్ళని చెక్ చేయమని చెప్పు. మీరే ఒకరిని సజెస్ట్ చేయండి అన్న. ఎవరో ఒకరు చెప్పండి మీరు. ఎవరికైనా చెప్పొచ్చు నువ్వు. వీళ్ళే చేయాలా వాళ్ళే చేయాలని ఏం లే. ఎవరికైనా చెప్పొచ్చు. నీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన నేను అంతే. ఓకే అన్న. వాళ్ళు చేయము వీళ్ళు చేయమంటే అప్పుడు నాకు చెప్పు అంతే. అన్న. లాస్ట్ 10 మినిట్స్ ఎవరు లీవ్ కాదు. సో లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాం మనము? సో మనకి ఏం కావాలి ఇక్కడ? ఏదో చెప్పుకుంటున్నాము. ఒకే స్కూల్‌లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటే ఎలా చేయాలి అనేది. ఒకే స్కూల్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటే అప్పుడు ఏం చేయాలి మనము? అన్న ఇప్పుడు బ్రాంచ్‌ని ఒక ఎంటిటీగా క్రియేట్ చేసుకొని, అందులో బ్రాంచ్ నేమ్ అవి డిఫైన్ చేసుకొని, ఆ బ్రాంచ్‌ని ప్రతి ఒక్క టేబుల్‌కి లుకప్‌గా యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది కదన్న. బట్ ఇక్కడ వర్క్ చేసేది ఎవరు? యూజర్స్ కదా. అవును. సో దానికోసమే నువ్వు చెప్పిన కాన్సెప్టే వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినారు. ఎవరు? మైక్రోసాఫ్ట్ వాళ్ళు. ఓకే. వాళ్ళు నువ్వేమన్నా ఇప్పుడు బ్రాంచ్ అని చెప్పేసి ప్రతి ఎంటిటీ కింద అని చెప్పినావు. అవునన్న. అవునా? బట్ వాళ్ళు ఏం చేసినారు ఇక్కడ? మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం చేసినారు ఇక్కడ? నెల్లూరు ఎవరు రబ్బ నెల్లూరు నుంచి. సో ఇప్పుడు వాళ్ళు నువ్వేం చెప్పినావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉంది స్టూడెంట్ ఎంటిటీ, ఇది ఇంకొకటి టీచర్ ఎంటిటీ. ఫీ రెండు ఎంటిటీలు అనుకో. రెండు ఎంటిటీల్లో ఇప్పుడు లైక్ ఇక్కడ ఎవరు ఉంటారు? స్టూడెంట్స్ ఉంటారు. అవునా? ఇక్కడ ఎవరు ఉంటారు? టీచర్స్ ఉంటారు కదా. సో ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఇక్కడ నేను బ్రాంచ్ చేసుకుంటాను అంటున్నావు. ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇక్కడ బ్రాంచ్ ఉన్నావు. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి లైక్ ఏటీపీ మంది ఏటీపీ అనుకో. ఇక్కడ వచ్చేసి ధర్మవరం అనుకో. అవునా? ఇప్పుడు ఇక్కడ లాగిన్ ఇప్పుడు ఈడ అనంతపురం బ్రాంచ్ అనుకో. ఇది అనంతపురం వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతా ఉంటారా? అవునా? వీళ్ళు మాత్రమే జాయిన్ అవుతుంటారా? సో అప్పుడు నాకు ఇది ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ అనంతపురం స్టూడెంట్స్ మాత్రమే ఈ ఫామ్ ఈ రికార్డ్స్ కనపడాల, స్టూడెంట్ రికార్డ్స్. అవునా? సో ఇప్పుడు ఒక స్టాఫ్ వచ్చేసి చెక్ చేయాల. అడ్మిన్ అనుకో. ఈ అడ్మిన్ ఎవరైతే ఉన్నారో అనంతపురం అడ్మిన్, ఏటీపీ అడ్మిన్ ఎవడున్నాడు అనుకో. నేను వీడికి ఏం చెప్తున్నాను? అనంతపూర్ రికార్డ్స్ మాత్రమే కనపడాలంటున్నా. ఇక్కడ బ్రాంచ్ ఏం చేసినాము? అనంతపురం అని చెక్ చేసినాము. సో వీడు ఎప్పుడైతే లాగిన్ అవుతాడో అప్పుడు మళ్ళీ నేను ఇది స్పెసిఫిక్ గా మళ్ళీ చెక్ చేసుకోవాలా. అవునా? వీడు అనంతపురం అడ్మినా కాదా అని మళ్ళీ చెక్ చేసుకోవాలి కదా నేను. అంతేనా? సో
మైక్రోసాఫ్ట్ వాడు ఇట్లా మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళా ధర్మవరం అనుకో, ధర్మవరంకి మళ్ళీ లాజిక్ చెక్ చేసుకోవాలి అంటే దీనికి మళ్ళీ సపరేట్ గా కస్టమ్ కోడ్ రాసుకోవాలి నేను. అవునా? లాగిన్ అయ్యిండేది ఏ అడ్మిన్, లేదంటే ఇంకొంచెం సింప్లిఫై చేసి చెప్తాను దీన్ని. ఈ స్కూల్ మేనేజ్మెంట్ కి అయితే ఇది ఎగ్జాక్ట్ గా మీకు అర్థం కాదు. ఇది బేసిక్ గా దీనికి బాగా పనికి వస్తుంది. సరే, నీకు సేల్స్ జరుగుతున్నాయి, ఓకేనా? సేల్స్ ఇది వచ్చేసి అనంతపురం, ఇది వచ్చేసి డిఎంఎం, ఇది వచ్చేసి కేఎల్డి. ఫర్ ఎగ్జాంపుల్ మన సేల్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? అనంతపురంలో జరుగుతున్నాయి, ధర్మవరంలో జరుగుతున్నాయి, కళ్యాణదుర్గంలో జరుగుతున్నాయి కదా. సో కళ్యాణదుర్గంలో ఎవరైతే అమ్ముతున్నారో సో వీళ్ళు ఏమమ్మల్లా వీళ్ళు ప్రోడక్ట్స్ అమ్మాలి కదా. సో ఎవరికి అమ్మల్లా? కస్టమర్. ఈ లొకేషన్ లో ఉండే కస్టమర్స్ మాత్రమే అమ్మాల. అవునా? ఈ లొకేషన్ లో ఉండే కస్టమర్స్ మాత్రమే అమ్మాల. అవునా? ఈ లొకేషన్ లో ఉండే కస్టమర్స్ ఎవరు? అకౌంట్సా, ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్స్ అనుకో. అవునా? సో ఈ కాంటాక్ట్స్ ఎవరికి కనపడాలా? వీళ్ళకు మాత్రమే కనపడాలి. అవునా? దీంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా ఒక 2 ఎంప్లాయర్స్ ఉన్నారు, లేకపోతే ఒక 3 ఎంప్లాయర్స్ ఉన్నారు, ఓకేనా? దీంట్లోనే ఒక 2 ఎంప్లాయర్లు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఇద్దరికి కనపడాలన్నా అనుకో, ఎవడో ఒకడు పని చేస్తాడు. అప్పుడు క్రెడిట్ ఎవడికి పోతుంది? ఎవడైతే పని చేస్తాడో వానికి పోతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కస్టమర్ కాంటాక్ట్ 1 అనుకో, సారీ ఎంప్లాయీ 1 అనుకో, వీడిని వీడు ఎంప్లాయీ 2. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీ 1 గాడు ఆడ ఆడ ఈడ కష్టపడి వీడు ఒక కస్టమర్ ని తెచ్చుకున్నాడు. వీడు తెచ్చుకొని సిస్టమ్ లో క్రియేట్ చేసుకున్నాడు. ఏమని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏమమ్మల్లా? ఏదో ప్రోడక్ట్ అమ్మాలి. ఈ ప్రోడక్ట్ ఎవడికోడికి అమ్మాలంటే ఫస్ట్ వీడు కస్టమర్ తెచ్చుకోవాలి కదా. కస్టమర్ తెచ్చుకున్నాడు. ఫస్ట్ కస్టమర్ తెచ్చుకొని సిఆర్ఎం లో క్రియేట్ చేసినాడు. ఇది సిఆర్ఎం అనుకో. ఒక కాంటాక్ట్ ని తెచ్చుకొని క్రియేట్ చేసుకున్నాడు ఎక్కడ? సిఆర్ఎం లో. ఆ కాంటాక్ట్ ఎక్కడ ఉంటది? వీడు క్రియేట్ చేసింది కళ్యాణదుర్గం బిజినెస్ యూనిట్ లో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్ లో ఉంటది అనుకుందాం. జస్ట్ అనుకో, ఒక కాంటాక్ట్ క్రియేట్ చేసుకున్నాడు, ఓకేనా? సో ఈ కాంటాక్ట్ ఇద్దరికి కనపడుతుంది అనుకుందాం. ఎవరికి? ఎంప్లాయీ 1 కి ఎంప్లాయీ 2 కి ఇద్దరికే కనపడుతుంది. అప్పుడు వీడు తెచ్చినా కూడా వీడు అమ్మేసినాడు అనుకో, వీడికి అప్పుడు ఏమన్నా యూజ్ అవుతుందా? వీడు కష్టపడి కాంటాక్ట్ పట్టుకొని వచ్చి వేస్ట్ కదా. వీడు ఓనర్షిప్ ఉంది బట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎంప్లాయీ 1 వాడు కష్టపడి కాంటాక్ట్ తెచ్చుకొని సిఆర్ఎం లో క్రియేట్ చేసుకున్నాడు. బట్ ఎంప్లాయీ 2 కూడా కనిపిస్తుంది. రెండిటికి వాడికి యాక్సెస్ ఉంది, వీడికి యాక్సెస్ ఉంది. ఎవడో ఒకడు అమ్మేసినాడు. అప్పుడు వీడు కష్టపడి తెచ్చుకొని ప్రయోజనం ఏముంది? ప్రయోజనం లేదు కదా. సో ప్రయోజనం లేదు అన్నప్పుడు అందరూ పోయి వస్తున్నారు. సో వీడు కష్టపడి కాంటాక్ట్ తెచ్చుకొని వేస్టా? సో అప్పుడు ఏం కావాలి మనకి? ఇలాంటి సిచ్యువేషన్లో ఏం కావాలా? ఎవడైతే వానికి మాత్రమే కనపడాలా. అవునా? లేదు అసలు ఇది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళంటే ఒకటే
కళ్యాణదుర్గంలోనే పనిచేస్తున్నారు, వాడికి వీడికి తెలిసింది, ఒకవేళ ఇది అమ్మినారు, ఒకవేళ టీం వర్క్ చేసినాం అనేక వస్తుంది. అవునా? లైక్ కళ్యాణదుర్గం ప్రోడక్ట్స్ కళ్యాణదుర్గంలో ఉండే కాంటాక్ట్స్ కి అమ్మేసినారు, అది ఒక రీజనబుల్ ఉంది. లేదు ధర్మవరం వచ్చేసి కళ్యాణదుర్గంలో ఉండే ప్రోడక్ట్స్ ని అమ్మినాడు అనుకో, ప్రాబ్లమేనా? అప్పుడు వీడు ఇంకొక ఎంప్లాయీ ఉన్నాడు, వీడోడు ఎంప్లాయీ 3. సో ఈ ఎంప్లాయీ 3కి ఏం యాక్సెస్ ఉండాలా? ఈ ధర్మవరంలో ఉండే ప్రోడక్ట్స్, లేదంటే ధర్మవరంలో ఉండే క్లయింట్స్ కి ధర్మవరంలో ఉండే కస్టమర్స్ ఒక్కొక్కటే నువ్వు అమ్ము అని చెప్పినావు అన్నప్పుడు, ఈ ధర్మవరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అమ్మితే సరిపోతుంది. అవునా? అట్లా కాదు, మనం ఏం చెప్తున్నాము, నువ్వు కళ్యాణదుర్గం పోయి అమ్ము అన్నావు, అది కరెక్టా? కాదు. ఎందుకంటే ఇది వేరే ఊరు, ఇది వేరే ఊరు. సో వీడు చేయాల్సిన పని ఏంది? ధర్మవరంలో ఉండే వాళ్ళు మాత్రమే అమ్మాల. వీడు కళ్యాణదుర్గంలో ఉండే వాళ్ళందరికీ అమ్మచ్చు. బట్ వీడు కొట్లాడుతున్నాడు ఏమని? నేను తెచ్చుకొని, నేను కష్టపడి కాళ్ళ వేళ్ళు పట్టుకొని, నేను వాళ్ళని ఒప్పించుకొని, నేను వాళ్ళకి అమ్మే ట్రై చేస్తుంటే నువ్వెందుకు అమ్మినావు అని చెప్పేసి వీనితో కొట్లాడతాడు. అవునా? లేదు వీడు తెచ్చుకున్నాడు వాడు అమ్ముతున్నాడు, వాడు తెచ్చుకున్నాడు వీడు అమ్ముతున్నాడు, అంతేనా? కొట్లాడతారా? ఎందుకు కొట్లాడతారు? కొట్లాడాల్సిన అవసరం ఏముంది? క్రెడిట్ వాడికి వస్తే వాడు పని చేస్తున్నట్ల, వీడికి ఈవెన్ దో వీడు కష్టపడి పని చేసినప్పుడు లాస్ట్ మూమెంట్ లో వీడు క్రెడిట్ దొబ్బేసినాడు అనుకో, వీడు పని చేసినట్లు ఏం కాదు కదా. వీడు 90% వర్క్ చేసి 10% వీడు కొట్టేసినాడు అనుకో, కాదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలి మనము? ఇంకా లిమిటెడ్ చేయాలి, అంతేనా? ఇంకా లిమిటెడ్ చేస్తే ఏం చేస్తున్నాము? ఇంకా లిమిటెడ్ అంటే ఇంకేం లిమిటెడ్ చేసేకి వస్తుంది? ఇంకా లిమిటెడ్ చేయాలంటే ఇంక లిమిటెడ్ ఏం చేయగలం మనము? ఇంకా లోపల అప్పుడైనా కూడా ఇంకో పల్లికి ఫుల్ యాక్సెస్ ఇస్తే ఆ పల్లిలో కొట్టుకుంటారు కదా. కాంటాక్ట్ అనే దానికి అంతే కదా. సో ఈ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వీడు క్రియేట్ చేసింటే వాడికి మాత్రమే, వీడు డీల్ చేసే కాంటాక్ట్స్ మాత్రమే వీడికి యాక్సెస్ ఇచ్చినాం అనుకో, వీడికి ఇవ్వకోకుండా, అప్పుడు అన్ని వీడి చేతిలోనే ఉంటాయా? లేదు వీడు క్రియేట్ చేసినవి వీడి చేతిలో, వీడి చేతి నుంచి వచ్చిన కాంటాక్ట్స్ అన్నిటికీ వీడికి యాక్సెస్ ఇచ్చినాం అనుకో, అప్పుడు వాడికే ఉంటుందా? అంతేనా? లేదు ఎవరికైనా కూడా పర్లేదు అంటే అప్పుడు కొంచెం ప్రివిలేజ్ పెంచచ్చా? అంటే ఈడ ఎవరన్నా ఉన్ని, ఏ ఎంప్లాయ్ అన్నా ఉన్ని, ఏ కస్టమర్ ఈ లెవెల్లో ఏ ఎంప్లాయ్ అన్నా ఉన్ని, వాళ్ళకి ఈ యాక్సెస్ వాడు క్రియేట్ చేసిన వీడికి, వీడు క్రియేట్ చేసిన వాడికి ఆ ఫీజిబిలిటీ మనం ప్రొవైడ్ చేసినామంటే అర్థమవుతుందా? ఏం అర్థమైంది చెప్పు? కాంటాక్ట్స్ లో నువ్వు అసలు వెనక్కి కూర్చోద్దు, నాకు అసలు నువ్వు వెనకే కూర్చోద్దు ఎప్పుడే కానీ. చెప్పు. ఎవరు యాడ్ ప్లేస్ ఇస్తావు? అంతే కదా. ఇప్పుడు ఈ కోట్ అంతా ఎవరికి ఇచ్చినావు? ఒక ఎంప్లాయీకి ఇచ్చినావు. నువ్వే కస్టమర్లు తెచ్చుకొని నువ్వే మేనేజ్ చేయి, అంతేనా? ఆ కోటు ఇంకోటికి ఇచ్చినావు, నువ్వే కస్టమర్లు తెచ్చుకో, నువ్వే మేనేజ్ చేసుకో. లేదు ఈ 2 కోట్లు ఒకటికి ఇచ్చిన, నువ్వు తెచ్చినా ఇద్దరు మేనేజ్ చేసుకో అన్నప్పుడు, అప్పుడు ఇద్దరులో ఎవరైనా చేసుకోవచ్చు, అంతేనా కాన్సెప్ట్? ఓకే, గుడ్. సో ఇప్పుడు లేదు ఈ ఫంక్షనాలిటీ ఎట్లా ప్రొవైడ్ చేస్తాము? యూజర్ లెవెల్ యాక్సెస్ అంటే ఇండిపెండెంట్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాం, అంతేనా? దీని పరంగా అయినా లేకపోతే దీని పరంగా అయినా ఇండిపెండెంట్ యాక్సెస్. అదే ఇద్దరికి కావాలన్నప్పుడు ఒక గ్రూప్ యాక్సెస్ కదా. లేదు ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఈడున్నాడు, వాడు ఏ లెవెల్లో ఉన్నాడు, ఏ లెవెల్లో ఉన్నాడు వీడు, ఎంప్లాయీ 4. ఈ ఎంప్లాయీ 4 గాడు ఏ లెవెల్లో ఉన్నాడు, వాడికన్నా పైన ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం దీనికి ఏం సెట్ చేయాలా, ధర్మవరంకి పేరెంట్ వచ్చేసి అనంతపురము, కేఎల్డికి పేరెంట్ వచ్చేసి ఏటీపీ, అట్లా డిఫైన్ చేసుకున్నాం అనుకో. అప్పుడు ఈ ఎంప్లాయర్స్ ఇక్కడ పైన టాప్ లో ఉండే ఎంప్లాయర్స్ ఎవరు, అనంతపురంలో ఉండే ఎంప్లాయర్స్. ఇప్పుడు అనంతపురంలో సేల్ చేయాల, అనంతపురంలో ఎవరు సేల్ చేయగలరు, ఇప్పుడు ఎంప్లాయీ 3 చేయగలడు, ఎంప్లాయీ 1 చేయగలడు, ఎంప్లాయీ 2 చేయగలడు. అవునా అవునా ఎంప్లాయీ 4 మాత్రమే యాక్సెస్ ఉంది. అవునా, ఎందుకు, ఆర్గనైజేషన్ లెవెల్ గురించి వదిలే ఫస్ట్. ఇప్పుడు వాడు పైన ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటే ఆడ మొత్తం ప్రోడక్ట్స్ ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎక్కడికి, కళ్యాణ దుర్గంకి. కళ్యాణ దుర్గం డిస్ట్రిబ్యూట్ చేసి మీరు అమ్ముకోండి అక్కడ అని చెప్తాడు. ఏంది అందరూ డ్రాప్ అయ్యి వస్తున్నారు, వినిపించట్లేదు. హలో, వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందన్నా. అన్నా కంటిన్యూగా ఉందన్న వీడియో, కంటిన్యూగా ఉందన్న, డిస్టర్బెన్స్ ఏం లేదు. అవునా, అదే డ్రాప్ అయ్యి వస్తా ఉంటే అందరూ. ఓకే, సో ఇప్పుడు అనంతపురంలో ఉండే ప్రోడక్ట్స్ అన్ని వీడు డిస్ట్రిబ్యూట్ చేసినాడు. ఎక్కడికి, కళ్యాణదుర్గం కావచ్చు, ధర్మవరం కావచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడైతే టోటల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి అది తీసుకొని వచ్చి కళ్యాణదుర్గంలో కొన్ని ప్రోడక్ట్స్ అవి మీరు అమ్మండ్రా అని చెప్తున్నాం. ఇండిపెండెంట్ గా అమ్మేటప్పుడు ఒక రకంగా ట్రీట్ చేస్తున్నాం, గ్రూప్ గా అమ్మేటప్పుడు ఒక రకంగా ట్రీట్ చేస్తున్నాం. అవునా, సో ఇప్పుడు ఇక్కడ అమ్మాలి మనం నెక్స్ట్. ఓకేనా, ఇక్కడికి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. సో ఈ ప్రోడక్ట్స్ కూడా అమ్మాలి కదా వాళ్ళు. సో ఈ ప్రోడక్ట్స్ అమ్మాలంటే ఎట్లా అమ్ముతారు వాళ్ళు, ఇక్కడ ఈ లెవెల్లో ఎవరికైతే యాక్సెస్ ఉందో వాళ్ళు అమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఎంప్లాయీ 4 ఉన్నాడు, ఎంప్లాయీ 4 వాడివి అమ్మొచ్చు, నాకు వాడివి మాత్రమే అమ్మాలి. ఇప్పుడు సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు పైన ఉన్నాడు అనుకో, పైనే ఉన్నాడు, ఈవెందో పైనే ఉన్నాడు, వాడు వీడికి వీడి ఎవరినైతే కస్టమర్లు తెచ్చుకున్నాడో వాడికి మాత్రమే అమ్మాల, వేరే వాళ్ళు అమ్మకూడదు అన్నప్పుడు నేనేం చేయాలా, లిమిట్ చేసుకుంటాం. ఎట్లా, యూజర్ లెవెల్. లేదు ఈ పర్టికులర్ లొకేషన్ లో ఎంప్లాయీ 4, 5, 6 ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ అమ్మాల. అప్పుడు కొంచెం పెంచుతాం. వీడికి ఇంకా ఏం ఆప్షన్ ఇస్తాం, నేను ఇవి ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ ప్లస్ కళ్యాణదుర్గంలో ఉండే ప్రోడక్ట్స్, లేదా ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్, లేదా కింద ఉండే ప్రోడక్ట్స్. ఎట్లయితే నేను వీడే కదా ఇక్కడ పంపించింది, ఇక్కడ నుంచి కూడా వీళ్ళకి కూడా వాడే కదా పంపించింది. సో ఈ ప్రోడక్ట్స్ వీళ్ళైనా అమ్మచ్చు, లేదా వీడైనా అమ్మచ్చు అనే ఫీజిబిలిటీ మనకి సెట్ అవుతుంది ఇక్కడ. లేదా ఇక్కడైనా అమ్మచ్చు, ఇక్కడైనా అమ్మచ్చు, ఆ ఫీజిబిలిటీ కూడా ఉందా. సో ఇలాంటి దానికి ఇలాంటి ఆప్షన్ కూడా మనము కవర్ చేయొచ్చా, లేదు ఇంకొంచెం పైన భాగం. ఇంకో లెవెల్ పెట్టుకుందాం ఇక్కడ. వీడికి ఎక్కడైనా అమ్మే స్కోప్ ఇవ్వాలి నేను. ఇంకా కింద ఎన్నెన్నో ఉన్నాయనుకో, ఆంధ్రప్రదేశ్లో లైక్ ఏటీపీ, కర్నూలు, ఏవేవో ఉన్నాయి. ఇక్కడ ఉండేవాడు మాత్రము డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలా, ప్లస్ అమ్మేసేయాలా. ఎక్కడైనా కూడా, లేదంటే వీళ్ళు ఎట్లా అమ్ముతున్నారో చూడాలా. అవునా, ఈ లో లెవెల్లో ఎట్లా అమ్ముతున్నారో వీడికి డైరెక్ట్ గా తెలియాలా, లేకపోతే ధర్మవరంలో ఎట్లా అమ్ముతున్నారో వీడికి తెలియాలా కదా, అంతేనా. సో అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేస్తాము, ఫుల్ యాక్సెస్. ఈ లెవెల్లో పేరెంట్ అండ్ చైల్డ్, ఇది పేరెంట్ అయితే ఇవన్నీ చేయొచ్చు. దీనికి కూడా
ఇది పేరెంట్, ఇది చైల్డ్. దీనికి ఇది పేరెంట్, ఇది చైల్డ్ కదా. సో దీనికి కూడా పేరెంట్ అండ్ చైల్డ్ లెవెల్ ఇస్తే ఇది దాని కింద ఎన్ని ఉన్నా కూడా అవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు కదా. అట్లా ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే ఇంకొక రకంగా ఎట్లా వర్క్ అవుతుంది అంటే, లైక్ ఇంక ఇది పేరెంట్ అండ్ చైల్డ్ లెవెల్ ఇస్తే సరిపోతుంది కదా, ఆర్గనైజేషన్ ఎందుకు వెళ్ళాలని ఇప్పుడు డౌట్ రావచ్చు కదా. అవునా? ఇప్పుడు సేమ్ అంత అవుతుంది. అప్పుడు మనకి ఏపీ కాకోకుండా ఇంకొక లేయర్ కూడా వచ్చింది అనుకో. ఇప్పుడు ఏపీ వరకు వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది, కర్ణాటక లేయర్ వచ్చింది, ఇంకొకటి ఏమొచ్చింది, యూపీ లేయర్ వచ్చింది. అవునా? అప్పుడు వీడికి ఏం యాక్సెస్ కావాలి, నాకు అంతా కావాలి. కొన్ని సిచ్యువేషన్లో అంతా కావాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఆర్గనైజేషన్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తాం. ఆర్గనైజేషన్ లెవెల్. ఓకేనా? అర్థమైందా? అందరికి క్లియర్ గా అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? హలో, నో డౌట్ అన్న, క్లియర్. అర్థం కాలే, ఏదో అన్నారు. నో డౌట్ అన్న, క్లియర్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇది ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోవాల్సింది అదే కదా. అల్టిమేట్ గా మనం చేసేది ఏంది, ఇది బిజినెస్ చేయాలన్నప్పుడు ఇవి ఏటుగా క్రియేట్ చేసుకోవాలి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఇప్పుడు మన కేసులో ఏం చేస్తున్నాము, ఇదే సేమ్ ప్యాటర్న్ అమ్మాయి ఏం చెప్పింది, ఇక్కడ స్టూడెంట్ ఎంటిటీలోనే ఉంది కదా, స్టూడెంట్ ఎంటిటీలోనే బ్రాంచ్ క్రియేట్ చేసుకోమని చెప్పింది. సో వాళ్ళు ఇట్లా సపరేట్ బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేకపోకుండా ఏం క్రియేట్ చేసుకున్నారు, ఇక్కడ బిజినెస్ యూనిట్స్ క్రియేట్ చేసుకున్నారు. అంతేనా? సో ఇదే ప్యాటర్న్ ఇప్పుడు అమ్మాయి చెప్పినట్లు ఇక్కడ బిజినెస్ యూనిట్ అనే చేసుకొని అక్కడ ఏపీకి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలా, లేకపోతే ఏటీపీకి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలా, లేకపోతే ధర్మవరంకి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలా, కేఎల్డికి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలా, ఇట్లా మనం మేనేజ్ చేసుకోవచ్చు అదంతా. బట్ ఇది ఆల్రెడీ వాళ్ళు డిఫైన్ చేసినారు కాబట్టి మళ్ళీ పోవాల్సిన అవసరం లేకపోకుండా మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ యూజర్ని యాడ్ చేసేసుకొని డైరెక్ట్ గా స్టాఫ్ మేనేజ్మెంట్ చేయడానికి ఈజీగా ఉండేటట్లు మనం చేసేస్తాం. ఓకేనా? క్లియరా కాదా? సో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేస్తున్నాం, ఇక్కడ ఫస్ట్ ఏం క్రియేట్ చేసుకున్నాం, బ్రాంచ్ వైజ్ మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలంటే ఏం క్రియేట్ చేయాలి మనం, ఇప్పుడు బిజినెస్ యూనిట్స్ క్రియేట్ చేయాలి. ఇంకా రాలేదు, అప్పుడెప్పుడు ఓపెన్ చేసినట్టున్నాం. ఇది వాళ్ళ ఇష్టం. ఇక్కడ ఏం క్రియేట్ చేయాలి మనము, ఫస్ట్ ఏం క్రియేట్ చేయాలా, నేను ఎందుకు వచ్చాను, బిజినెస్ యూనిట్స్ మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చా, ఎక్కడ క్రియేట్ చేయాలి, అడ్మిన్ సెంటర్లో. వెరీ గుడ్. ఎక్కడ క్రియేట్ చేయాలా, అడ్మిన్ సెంటర్లోనే ఎందుకు క్రియేట్ చేయాలా, అది డేటా కాబట్టి డేటా కాన్ఫిగరేషన్ అది. అదే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, సొల్యూషన్ కస్టమైజేషన్ కాంపోనెంట్స్, ఇక్కడ కొత్త కాంపోనెంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం, లేదా ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్స్ ని మాడిఫై చేస్తున్నాం, లేదా వాడుకుంటున్నాం కదా. సో దానికన్నా ముందు మనం ఏం క్రియేట్ చేయాలి, ఇప్పుడు ఫస్ట్ బిజినెస్ యూనిట్స్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ ఎందుకు ఉన్నాయి మనకి, ఎన్విరాన్మెంట్ లోనే టోటల్ డెవలప్మెంట్ అంతా చేస్తున్నాం మనం.
లేదా అదే ఎన్విరాన్మెంట్ లోనే మనం వాడుకుంటాం. ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈ ఎన్విరాన్మెంట్ లో క్రియేట్ చేసినాం అనుకో, ఆ ఎన్విరాన్మెంట్ లో డెవలప్మెంట్ మొత్తం ఉంటది. అది ఆ అప్లికేషన్ మొత్తం ఇక్కడే వర్క్ అవుతుంది కదా. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎన్విరాన్మెంట్ లో నుంచి మనం ఈ ఎన్విరాన్మెంట్ లోకి పంపించుకోవాలా, అంతేనా? లేదంటే ఈ ఎన్విరాన్మెంట్ లోకి పంపించుకోవాలా అంటే లైక్ ఏదో ఒక దగ్గర మనం యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ డెవలప్మెంట్ అంతా ఒక ఎన్విరాన్మెంట్ లో చేసుకుంటాం. ఆ ఎన్విరాన్మెంట్ ని ఏమంటాము? ఆ ఎన్విరాన్మెంట్ ఎలాంటి వాట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ దట్ ఈస్? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో డెవలప్మెంట్ లో అయిపోయిన తర్వాత టెస్ట్ అనుకో, ఇది టెస్ట్ లో అయిపోయిన తర్వాత తర్వాత టెస్ట్ చేసిన తర్వాత యుఏటి ఆర్ క్యూఏ ఆర్ దెన్ లాస్ట్ ప్రొడక్షన్. క్లియర్ కదా? సో ఇప్పుడు నేనేం ఓపెన్ చేసిన, ఒక ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసిన. ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఇవన్నీ చేస్తున్నాం ఇవేమి ఎన్విరాన్మెంట్ లెవెల్ కదా, ఇవి ఎన్విరాన్మెంటల్ లెవెల్ అడ్మిన్ పార్ట్ ఇదంతా కదా. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేసుకోవాలా? బిజినెస్ యూనిట్స్. ఏమేమి బిజినెస్ యూనిట్స్ క్రియేట్ చేద్దాం? ఇప్పుడు ఏం బిజినెస్ యూనిట్స్ క్రియేట్ చేయాలా? బ్రాంచెస్, అవునా? సో ఆల్రెడీ బై డిఫాల్ట్ ఒక బ్రాంచ్ ఉంది. సో ఈ బ్రాంచ్ నే ఇది రూట్ బిజినెస్ యూనిట్. దీనికే మనం పేరు మార్చుకోవాలనుకుంటే పేరు మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అని ఇచ్చుకుంటావా, ఏపీ అని ఇచ్చుకుంటావా, నెక్స్ట్. సో దీనికి ఒకవేళ డివిజన్ నెంబర్ యాడ్ చేస్తావు, వెబ్సైట్ యాడ్ చేస్తావు, ఫోన్ నంబరు ఇవన్నీ యాడ్ చేస్తున్నంటే యాడ్ చేసుకో. నువ్వు డిఫరెన్షియేట్ చేసుకోవడానికి అది. జోన్స్ లాగా అనుకో. సో ఇప్పుడు ఈ బిజినెస్ యూనిట్ కి ఏమని పేరు వచ్చింటది? ఇండియా అని వచ్చింది. సో ఇండియా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకేం బిజినెస్ యూనిట్ క్రియేట్ చేయాలి నేను? ఏంది? ఏపీ. ఏపీకి పేరెంట్ ఏది? ఇండియా, అవునా? ఇక్కడ చూడు, ఇక్కడ ఈ బిజినెస్ యూనిట్ నేమ్ వచ్చేసి ఏపీ అండ్ దీనికి పేరెంట్ బిజినెస్ యూనిట్ వచ్చేసి ఇండియా. నెక్స్ట్ కర్ణాటక కూడా ఇండియానే. మీరు బాగా ఆడుకోండి పాడి దీని మీద, ఎన్నిసార్లు చెప్పినా మీకు ఇది. తర్వాత ఏటీపీ, దీనికి బిజినెస్ యూనిట్ ఏది? ఏపీ. నిదానం చెప్తున్నా, స్లోగా చెప్తున్నా లేకపోతే అది అంత స్లోగా వస్తుంది అది? సో ఇక్కడ ఇంకోటి బెంగళూరా, దీనికి ఏపీ, అంతేనా? అంతేనా? ఇంకా బెంగళూరుకి కర్ణాటక. అట్లా మనం ఎన్ని బిజినెస్ యూనిట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో బిజినెస్ యూనిట్స్ వర్క్ అయిపోయింది. ఓకేనా? ఈడ మన స్ట్రక్చర్ లో ఈ స్ట్రక్చర్ అయిపోయింది, బిజినెస్ యూనిట్ స్ట్రక్చర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం క్రియేట్ చేసుకోవాలి మనము? స్టూడెంట్ సరే, ఎంప్లాయర్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం. ఫర్ ఎగ్జాంపుల్
టీచర్స్ కాదు, స్టూడెంట్స్ కాదు, స్టాఫ్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే టీచర్స్ కానీ మనము స్టూడెంట్స్ కానీ డైరెక్ట్ గా సిఆర్ఎం యాక్సెస్ చేయం. ఇక్కడ మనకి మేనేజ్ చేసేది ఎవరు? యూజర్స్. యూజర్స్ అంటే లైక్ వాళ్ళు ఎవరు అడ్మిన్ టీమో లేకపోతే మేనేజ్మెంట్ టీమో ఏదో మనకు స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే కదా మనం యాక్సెస్ ప్రొవైడ్ చేసేది. స్టూడెంట్ కి కానీ టీచర్ కానీ పోర్టల్ యాక్సెస్ ఇస్తాం మనం, అవునా? సో ఇక్కడ మేనేజ్ చేసేదంతా వేరే వేరే వాళ్ళు కదా, మేనేజ్మెంట్ సైడ్. సో ఇప్పుడు మనకి ఏం కావాలా? యూజర్స్ కావాలా. యూజర్స్ కావాలన్నప్పుడు మళ్ళా ఇదే సెట్టింగ్స్ లోనే ఇక్కడ యూజర్స్ ఉన్నారా, యూజర్స్ యాడ్ చేసుకుంటాం. లైక్ ఎంతమంది యూజర్స్ ఉంటే అంతమంది. ఇక్కడ యూజర్స్ ఇక్కడ క్రియేట్ చేయగలము మనము. ఇక్కడ నుంచి అక్కడికి నావిగేట్ అవుతుంది. ఎక్కడికి? ఆఫీస్ 365 కి నావిగేట్ అవుతుంది. అక్కడ యూజర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ యూజర్స్ ఎవరైతే క్రియేట్ చేసుకున్నామో వాళ్ళు టీమ్ గా వర్క్ చేయాలనుకుంటే ఇక్కడ టీమ్ క్రియేట్ చేసి ఈ యూజర్స్ ఎవరినైతే క్రియేట్ చేసినామో వాళ్ళని ఆ టీమ్ లోకి యాడ్ చేసుకుంటావు. లైక్ స్పోర్ట్స్ టీమ్ సపరేట్ పెడతావు, మళ్ళా లైబ్రరీ టీమ్ సపరేట్ పెడతావు, అట్లా. అంతేనా? సో నెక్స్ట్ ఇది తర్వాత చెప్తాము, దాని దగ్గర కొంచెం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, యూజర్స్ కూడా అయిపోయినారు. మీ ప్రకారం యూజర్స్ కూడా అయిపోయినారు. ఇప్పుడు నాకేం కావాలా? ఒక స్టూడెంట్ క్రియేట్ చేయాల. లైక్ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు హైదరాబాద్ ఏంది, అనంతపూర్ ఒక ఆర్గనైజేషన్ రెడీ అయిపోయింది. వాళ్ళు స్టాఫ్ రెడీ అయిపోయినారు, స్కూల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎవరు రావాలా స్కూల్లోకి? స్టూడెంట్ రావాలా, అవునా? స్టూడెంట్ రావాలా. స్టూడెంట్ రావాలంటే స్టూడెంట్ ని క్రియేట్ చేయాల. స్టూడెంట్ ని ఎవరు క్రియేట్ చేస్తారు? స్టాఫ్ ఆల్రెడీ వచ్చేసిందా మనకి? స్టాఫ్ కి యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేయలేదు ఇంకా. యాక్సెస్ ప్రొవైడ్ చేసేదానికన్నా ముందు దేని మీద యాక్సెస్ ప్రొవైడ్ చేయాల, అంతే కదా? స్టూడెంట్ ని క్రియేట్ చేసేదానికి యాక్సెస్ ప్రొవైడ్ చేయాల. స్టూడెంట్ ని క్రియేట్ చేసేదానికి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే స్టూడెంట్ ఉండాల, అంతేనా? సో ఈ స్టూడెంట్ మన దగ్గర ఉందా ఇప్పుడు? లేదు. మామూలుగా అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే ఏముంటాయి? అకౌంట్, కాంటాక్ట్, లీడ్, వాళ్ళు ఏవి వచ్చింటే అవన్నీ ఉంటాయి, అవునా? ఆ మూడే కాదు, అట్లాంటివి ఎన్నైనా ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర లేనిది స్టూడెంట్. సో స్టూడెంట్ ని క్రియేట్ చేయాలి నేను. ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి నేను? అది ఎక్కడ క్రియేట్ చేసుకోవాలా? న్యూ సొల్యూషన్ క్రియేట్ చేసినాం కాబట్టి ఈ న్యూ సొల్యూషన్ లో ఏం క్రియేట్ చేయాలి నేను? ఒక ఎంటిటీ క్రియేట్ చేయాలా ఆర్ టేబుల్ క్రియేట్ చేయాలా? రికార్డింగ్ అవుతుంది కదా, కాలేదా? ఇప్పుడు వరకు రికార్డింగ్ అవుతుంది. స్టూడెంట్, ఓకేనా? దీనికి ప్లూరల్ నేమ్ ఏముంటుంది? మామూలుగా బేసిక్ గా స్టూడెంట్స్ అని ఉంటుంది కాబట్టి జస్ట్ నేను ప్లూరల్ నేమ్ ఇస్తున్నా, స్టూడెంట్స్. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి చండాలమైన నేమ్ వచ్చింది. ఏదది? ఆ పిల్ల పేరు చండాలమైంది కాదు. అలా కొడదా బాబా? సో ఇక్కడ ఏదో డిఫరెంట్ గా ఇంకో నేమ్ వచ్చింది. ఏది మా వర్షిత్? అది ఆ పేరేనా అని చెప్పద్దు. ఎందుకు ఇది? లైక్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం, ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఆ నేమ్ ఇస్తున్నాం. ఏంది యూనిక్ నేమ్? ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ అనే పేరుతో ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు కదా. ఎందుకు? ఇది డిస్ప్లే నేమ్. డిస్ప్లే నేమ్ అంటే ఇది జస్ట్ కనపడడానికి అంతే, ఇది రెఫరెన్స్ ఏం కాదు. ఇప్పుడు ఇదే ఎంటిటీలు ఒక 2-3 క్రియేట్ చేసినాం, ఇక్కడ డిస్ప్లే నేమ్ స్టూడెంటే ఇచ్చినాం అన్నిటికీ. సో ఇది అలౌ చేస్తుంది అప్పుడు, అంతేనా? బట్ ఇక్కడ మాత్రము స్టూడెంట్ అంటే యూనిక్ నేమ్ ఉన్నప్పుడు ఆ యూనిక్నెస్ ని మెజర్ చేసుకునేది ఇక్కడ. సో ఇక్కడ ఈ వర్షిత్ అని ఎందుకు వచ్చింది? పబ్లిషర్ క్రియేట్ చేసినాం కాబట్టి వచ్చింది. ఆ పబ్లిషర్ ఎందుకు క్రియేట్ చేసినాం మనము? ఎవరు పర్టికులర్ గా వర్క్ చేసినారు ఈ సొల్యూషన్ మీద, ఐ మీన్
ఈ కాంపోనెంట్స్ మీద. ఈ స్టూడెంట్ కాంపోనెంట్ మీద ఇప్పుడు వర్క్ చేస్తుంది ఎవరు? వర్షిత ఒకటే వర్క్ చేస్తుంది కాబట్టి, అవునా? వర్షిత కంపెనీ, ఓకేనా? వర్షిత కంపెనీ వర్క్ చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయి ఏదైతే ప్రిఫిక్స్ ఇచ్చిందో ఆ ప్రిఫిక్స్ అనేది ఇక్కడికి వచ్చింది, అంతేనా? సో ఇది జస్ట్ ప్రిఫిక్స్. యూనిక్ నేమ్ కి ప్రిఫిక్స్ యాడ్ అయిపోతుంది అంతే. ఈ ప్రిఫిక్స్ యాడ్ అయిపోయిందంటే సో అండ్ సో కంపెనీ వాళ్ళు సో అండ్ సో ప్రిఫిక్స్ సెట్ చేసినారు కాబట్టి అది వచ్చింది. ఈడ మామూలుగా నువ్వు ఏ ప్రిఫిక్స్ నీ పబ్లిషర్ లో సెట్ చేసుకుంటే ఆ ప్రిఫిక్స్ వస్తుంది. ఇక్కడ ఏమీ రాలేదంటే ఆ కాంపోనెంట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్రియేట్ చేసినట్ట. లేదంటే ఎంఎస్డివైఎన్ అని ఇప్పుడైతే ఎంఎస్డివైఎన్ అని చెప్పేసి ఆ ప్రిఫిక్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అంతకుముందు అయితే ఏ ప్రిఫిక్స్ లేకోకుండా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. క్లియరా? నెక్స్ట్ ఈడు కదా నిన్న ఆపింది మనం, అవునా? అవునా? ఇక్కడ ఓనర్షిప్. ఈ ఓనర్షిప్ ఎందుకు మ్యాటర్ వచ్చింది? నిన్న మనం ఇక్కడికే వచ్చి ఆగినామా? మొన్న కూడా ఇక్కడ వచ్చి ఎందుకు ఆగినాము? స్టాఫ్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ ని ఒకవేళ ఎవరు పట్టుకొని వచ్చినారు? ఏదో ఒక టీచర్ ఏమో కాదు, ఒకవేళ టీచర్ సరే ఆ పర్టికులర్ టైంకి ఒక టీచర్ కూడా యాక్సెస్ ప్రొవైడ్ చేసినాం అనుకో, ఎట్లా స్టాఫ్ గా. సో వాట్ నెక్స్ట్? ఒకవేళ అదైనా కూడా నాకేం ఫరక్ పడుతుంది? ఓనర్షిప్ కి, టీచర్ కి, స్టూడెంట్ కి నాకేం అర్థం కాలేదబ్బా. లతక్క లేదా? లతక్క కానీ నిద్రపోతున్నావా? బాను ఎందుకు ఇక్కడ మనకి ఎందుకు ఇక్కడ ఓనర్షిప్ ఎందుకు ఫరక్ పడింది చెప్పు? రెండు రోజులు క్లాస్ చెప్పిన ఈడీ ఎదుర్కొంటా. రికార్డ్ అసైన్ చేయడానికి కానీ లేదంటే ఎవరు క్రియేట్ చేస్తున్నారు అని చూడడానికి ఓనర్షిప్ యూజ్ అవుతుంది. అంటే నాకు అర్థం కాలే. ఇప్పుడు నాకు ఒకవేళ అర్థమయ్యేటట్లు చెప్తే. ఎవరికైనా రికార్డ్ అంటే మనం ఎవరికైనా వర్క్ అసైన్ చేయాలంటే ఆ యూజర్ కి షేర్ చేయడానికి కానీ లేదంటే అసైన్ చేయడానికి కానీ ఓనర్షిప్ కాలం యూస్ అవుతుంది. అర్థమైందా మీకు ఎవరికన్నా? ఫస్ట్ ఎవరు క్రియేట్ చేస్తారో రికార్డు వాళ్ళ పేరు ఓనర్షిప్ లో చూపిస్తుంది. వాళ్ళ వర్క్ ఎవరికన్నా మనం షేర్ చేయాలన్నా షేర్ అసైన్ గురించి పక్కన పెట్టాక ఫస్ట్ క్రియేట్ చేసినావు, క్రియేట్ చేస్తే ఓనర్షిప్ యాడ్ అయింది. దానివల్ల ఏమి యూజ్? ఒకవేళ టీమ్ కి అసైన్ చేయాలంటే టీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అసైన్ లేదంటే షేర్ గురించి యూజర్ పక్కన పడేక అని చెప్పిన. వర్షిత నువ్వు చెప్పమా. లైక్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి మొత్తం యాక్సెస్ ఉంటుంది టు అప్డేట్ దేర్ ప్రొఫైల్ అన్న. ఇంకా అప్డేట్ చేయడానికి ఓకే. ఇంకా వేరే వాళ్ళకు ఉండదా? ఉంటుంది, క్రియేట్ చేయొచ్చు. లైక్ క్రియేట్ అప్డేట్. ఒక్క నిమిషం, ఇప్పుడు చూసి చెప్పు. బాను ఇప్పుడు చూసి చెప్తున్నా. చెప్తున్నా లైక్ యాక్సెస్ ఉంటుంది అన్న వాళ్ళకి ప్రతి ఒక్క డీటెయిల్. ఇప్పుడు వరకు ఏం చెప్పినా మీడా నన్ను చెప్తా. కాంటాక్ట్ ప్లేస్ లో స్టూడెంట్ వస్తుంది అంతే.
ఇప్పుడు వరకు చెప్పిన స్టోరీనే మొత్తం అంతా, అవునా? అన్న సో ఇప్పుడు సారీ వరకు ఫర్ ది చెప్పింది మీరు ఏం ఇంటరప్షన్. వినలేదు అసలు. అన్న డేటా యాక్సెస్ చేయడానికే ఓనర్షిప్ యూజ్ చేసేది. కాంటాక్ట్స్ బేస్ లో స్టూడెంట్స్ కి కంట్రోల్ ఉంటుంది. అంతే టీచర్ ఎంటిటీకి కంట్రోల్ ఉంటుంది. అంతే. ఇంకో ఇప్పుడు ఒక స్టూడెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవరు? స్టూడెంట్లు మాత్రమే పట్టుకొని వచ్చే ఏ, ఒక స్టాఫ్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు అనుకుందాం. సో వాళ్ళు ఏం పట్టుకొని వస్తున్నారు? స్టూడెంట్స్ ని పట్టుకొని వస్తున్నారు. ఏ లొకేషన్ కి? కళ్యాణదుర్గం లొకేషన్ కి. సో వాళ్ళు పట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళు డీటెయిల్స్ యాడ్ చేసినారు. వీడెవడో యాడ్ చేసినాడు, ఎంప్లాయీ 1 యాడ్ చేసిన తర్వాత అరే నేను ఏదో మిస్ కొట్టినాను అని చెప్పేసి మళ్ళీ ఎడిట్ చేస్తాడు, అవునా? ఎడిట్ చేసిన తర్వాత అరే వీడు తప్పు డిలీట్ చేస్తాడు, లేదా మళ్ళీ క్రియేట్ చేస్తాడు, అవునా? అవన్నీ చేయాలంటే ఫస్ట్ వాడు ఏమైండాలా? ఆ రికార్డ్ మీద ఓనర్ అయిండాల. ఒకవేళ వాడు ఓనర్ కాకోకుండా వీడైనాడు అనుకో, అప్పుడు సరే వీడు అట్లా ఒక 10 స్టూడెంట్ క్రియేట్ చేసినాడు, 20 స్టూడెంట్ క్రియేట్ చేసినాడు, 30 స్టూడెంట్. వీడికి కౌంట్ వచ్చేసి ఒక 50 వచ్చింది. 50కి క్రియేటెడ్ బై మీద నువ్వు ఒక 50 రికార్డులు క్రియేట్ చేసినావు అంటే 50 మంది స్టూడెంట్ని చేర్చినావు అంటే నీకు 50,000 ఇన్సెంటివ్ ఇస్తా అని ఎవరు చెప్తారు? స్కూల్ మేనేజ్మెంట్ చెప్పింది. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు? 50 మంది స్టూడెంట్స్ ని పట్టుకొని వచ్చి జాయిన్ చేస్తాడు. జాయిన్ ఇన్ ద సెన్స్ క్రియేట్ చేయాలి వాడు. సరే ఈ క్రియేట్ చేసిండే దాంట్లోనే వాడికి ఏమైంది? అరే నేను ఈ డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వలేదు, అవునా? వాడు ఏం చేస్తాడు? ఎడిట్ చేసేస్తాడు. అరే ఈ స్టూడెంట్ రాను ఫస్ట్ వస్తాడు అనుకున్నాడు, క్రియేట్ చేసినాడు, మొదలు రానని జంప్ అయినాడు, వాడిని డిలీట్ చేసేయాలి. అట్లా మల్టిపుల్ ఆపరేషన్స్ ఏవో పర్ఫామ్ చేయాలనుకుంటున్నాడు. సో ఇదంతా జరగాలన్నప్పుడు అప్పుడు మనకి వీడికి ఏముండాలడా? ఓనర్షిప్ ఉండాలి. పర్మిషన్ ప్రొవైడ్ చేయడానికి ఓనర్షిప్ మ్యాటర్ ఇక్కడ, అవునా? సో వీడు ఇండివిజువల్ గా వర్క్ చేస్తున్నప్పుడు వాడు యూజర్ అవుతాడు. అదే ఇద్దరు గ్రూప్ గా వర్క్ చేస్తున్నప్పుడు టీమ్ అవుతారు, అవునా? సో వీళ్ళిద్దరు కలిపి ఈ టోటల్ మీద వర్క్ చేసుకోవాలన్నప్పుడు ఏం చెప్పినాము? బిజినెస్ యూనిట్ లెవెల్లో పర్మిషన్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది అన్న, అవునా? అదే వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి చూడాలి, ఆర్గనైజేషన్. అంతేనా? ఇక్కడ నువ్వు ఏ ఎంటిటీ అయితే క్రియేట్ చేస్తున్నావో ఆ ఎంటిటీకి అదే కీనైరా. ఎవరైతే ఈ ఎంటిటీ డేటా మీద, ఈ ఎంటిటీలో మనం ఏం క్రియేట్ చేస్తాం? బేసిక్ గా స్టూడెంట్ ఎంటిటీలో మనం ప్రొవైడ్ చేసేది ఏంది? స్టూడెంట్ డేటా. అంటే మనము ప్లే చేసేది దేని మీద? డేటా మీద, అంతే కదా? మనం ఆడుకుంటుండే దేని మీద? డేటా మీద మనం ఆడుకోవాలా అంటే అప్పుడు మనకి మేజర్ ఫరక్ పడేది ఏరియా? ఓనర్షిప్. సో ఆడుకునే వాళ్ళు ఎవరు? ఎదర్ యూజర్ కానీ టీమ్ కానీ. ఈ యూజర్ కానీ టీమ్ కానీ ఏ లెవెల్ వరకు ఆడుకుంటారు? నన్ లెవెల్ నుంచి పేరెంట్ అండ్ చైల్డ్ లెవెల్ వరకు, లేదంటే ఆర్గనైజేషన్ లెవెల్ వరకు. ఒకవేళ డైరెక్ట్ గా ఆర్గనైజేషన్ లెవెల్ యాక్సెస్ కావాలా ఉంటే ఫుల్ యాక్సెస్ ఉండాలా, లేకపోతే అసలు యాక్సెసే వద్దు అనే రేంజ్ కావాలన్నప్పుడు మనము ఆర్గనైజేషన్ ఇస్తాం. లేదు మనకి యాక్సెస్ ఈ పర్టికులర్ ఎంటిటీ మీద ఏదైతే డేటా ఆపరేషన్స్ చేస్తామో, డేటా ఆపరేషన్స్ ఏమేమి చేస్తాం మనము? రికార్డుని క్రియేట్ చేస్తాము, లేదా రికార్డుని డిలీట్ చేస్తాము, లేకపోతే అప్డేట్ చేస్తాము, అసైన్, షేర్, ఏవో అపెండ్. అంతేనా? ఇవే కదా మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేది. సో ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఓనర్షిప్ అనేది మ్యాటర్. క్లియరా? నీకు మళ్ళా ఇది ఒకటి క్రియేట్ చేసుకొని వచ్చి ఒక ఎంటిటీ క్రియేట్ చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ డేటా మీద ఆడుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే నీకు అబ్జర్వ్ చేసుకోవచ్చు నువ్వు డేటా మీద. నేను అది 2 ఎంటిటీలు చూపిస్తా ఒకసారి.
ఈ ఎంటిటీ పూర్తిగా అయిపోయి ఇంకొక ఎంటిటీ ఆర్గనైజేషన్ లెవెల్లో క్రియేట్ చేసుకుందాం. అప్పుడు డిఫరెన్స్ చూసుకుంటే మనకి డేటా మీద ఆడుకుంటే ఈ డిఫరెన్స్ తెలుస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఇమేజ్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కలర్ కోడింగ్ ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే కలర్ కోడింగ్ యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ అంటే ఈ ఎంటిటీ దేనికోసం అని చెప్పేసి డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పాత మోడల్, లైక్ బై డిఫాల్ట్ ఒక సైట్ మ్యాప్ క్రియేట్ అవుతుంది. దాంట్లో ఎక్కడ చూపించాలని చెప్పేసి ఇది 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 వదిలేయండి. ఇది ఇప్పుడు లేటెస్ట్ లో లేదు. ఇది దీనికోసమే మనం సైట్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేసుకొని అక్కడ యాడ్ చేసుకునే చూపిస్తాం. ఓకేనా? ఇక్కడ ఈ ఆపరేషన్స్ అన్ని చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కోటి తర్వాత వద్దాము. దీనికన్నా ముందు మనం ఈ పర్టికులర్ థింగ్స్ ఒకటే లోపల పోయి చెక్ చేద్దాం. ఇంకా లోపల ఉండేటివన్నీ పోయేసి వచ్చి దీని దగ్గరికి మళ్ళీ అవుతాం. ఈ ఆప్షన్లు అన్ని చెప్పుకోవాలి ఒక్కోటి. ఇదంతా ఒక 2 రోజులు, అట్లీస్ట్ ఒక రోజు 2 రోజులు పడుతుంది. సో లోపల పోదాం. ఇప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఏమున్నాయి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నాం. ఇదంతా ఇన్ఫర్మేషన్ లోనే మనకి ఇదంతా వదిలేస్తే ఇక్కడ నెక్స్ట్ ఏముంది? ప్రైమరీ ఫీల్డ్. ఏముంది? ప్రైమరీ ఫీల్డ్ మామూలుగా ఎస్క్యూఎల్ తెలుసు ఎవరికన్నా? ఎస్క్యూఎల్ ఐడియా ఉంది కదా. ఇప్పుడు పేరెంట్ ఎంటిటీ, చైల్డ్ ఎంటిటీ, 2 ఎంటిటీలు ఉన్నాయి. సో ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నాడు, నువ్వు ఉన్నావు. ఓకేనా? సో మీ ఫాదర్ని నువ్వు ఇప్పుడు తమిళ వాళ్ళు ఎప్పుడైనా చూసినావా? తమిళ వాళ్ళకి ఇంటి పేరు వాళ్ళ ఆయన పేరు ఉంటుంది, చూసినావా? వాడికి సర్నేమ్ కి వాళ్ళ నాయన పేరు యాడ్ చేసుకుంటారు కదా, అట్లా. సో ఇక్కడ మనకి ఈ ప్రైమరీ ఫీల్డ్ అనేది పేరెంట్ ఎంటిటీకి కానీ చైల్డ్ ఎంటిటీకి కానీ రెఫరెన్స్ అవుతుంది. పేరెంట్ అండ్ చైల్డ్ మధ్యలో ఈ ఎప్పుడైతే లుకప్ క్రియేట్ చేస్తావో, లుకప్ అంటే ఏమి? లైక్ చైల్డ్ ఎంటిటీ రికార్డ్ ని పేరెంట్ ఎంటిటీలో రిప్రజెంట్ చేసుకోవాలి నువ్వు కదా. అంటే చైల్డ్ ఎప్పుడైతే నువ్వు చైల్డ్ని పిలిచినావు ఏమని, రారాను అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నేమ్ తో ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు జై అనే వాళ్ళు 3 ఉన్నారు అనుకో. జై రా అన్న చూస్తాం, ముగ్గురులో ఉన్నవాడు చూసుకుంటారు, అంతేనా? అప్పుడు నేనేం చెప్తా? సర్నేమ్ తో పిలుస్తా, రారా అని. అప్పుడు వాడు వస్తాడు. దానికోసం రెఫరెన్స్ ఇది, అంతేనా? అట్లా అంటే నేను ఇప్పుడు వీళ్ళని ఎక్కడ యాడ్ చేస్తాను? నేను బేసిక్ గా పేరెంట్ లో యాడ్ చేయడానికి, చైల్డ్ లో యాడ్ చేయాలి మనం, అంతేనా? చైల్డ్ కి పేరెంట్ రెఫరెన్స్ కదా. చైల్డ్ కి పేరెంట్ రెఫరెన్స్ అన్నప్పుడు చైల్డ్ లో మనం పేరెంట్ ఎత్తుకొని పోయి పెడదాం. అదే అంటే ఒక ఫాదర్ ఒక్కడే ఉంటారు కదా మామూలుగా. బేసిక్ గా మల్టిపుల్ చైల్డ్స్ ఉండొచ్చు. అంటే పేరెంట్ టు చైల్డ్ రిలేషన్షిప్ ఎప్పుడు ఎట్లుంటది? పేరెంట్ ఎప్పుడు 1, చైల్డ్ ఎప్పుడు n కదా. సో అదే పేరెంట్ లో నీకు నలుగురు చిల్డ్రన్స్, 2 చిల్డ్రన్స్ ఉన్నారా, 3 చిల్డ్రన్స్ ఉన్నారా, 4 చిల్డ్రన్స్ ఉన్నారా, అది యాడ్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ ఉంటుంది, అది చెప్తలే. ఇది జస్ట్ దానికోసమే చెప్తా ఉంటే ఇది క్రియేట్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏమన్నా ఫామ్ లో ఉన్నాం, అవునా? ఫామ్ ఇన్ఫర్మేషన్ లో ఉన్నాం. ఇది కొంచెమే కవర్ చేసినాం మనం ఇప్పటి వరకు. ఓకేనా? నెక్స్ట్ ఏమున్నాయి? ఫామ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయేవి ఫామ్స్. ఎప్పుడైతే మనము ఎంటిటీ క్రియేట్ చేస్తామో అప్పుడు బై డిఫాల్ట్ గా ఈ ఫామ్స్ క్రియేట్ అవుతాయి. ఏ ఫామ్స్? మెయిన్ ఫాము, కార్డ్ ఫాము, క్విక్ వ్యూ ఫామ్. ఓకేనా? కార్డ్ ఫామ్ అంటే ఎట్లుంటది? ఎప్పుడైనా విజిటింగ్ కార్డ్ చూసినారా? విజిటింగ్ కార్డ్ టైప్ ఇది. సో ఏదైతే ఓన్లీ ఎగ్జాక్ట్ కార్డ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఎప్పుడైతే యాడ్ చేయాలనుకుంటామో ఆ డీటెయిల్స్ మాత్రమే దీంట్లో యాడ్ చేస్తాం మనం. ఇదిగో ఇది హెడర్, ఇది ఫోటో. దీంట్లో ఏదైతే డీటెయిల్స్ కావాలో అవి మాత్రమే, వెరీ 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 ఇంపార్టెంట్. కార్డుకి రిలేటెడ్ థింగ్స్ ఏమైతే కావాలో అవి దాంట్లో యాడ్ చేసుకుంటాం. మనం మొత్తం ప్యూర్ డెవలప్మెంట్ అంతా యాడ్ చేసేది దీంట్లో మెయిన్ ఫామ్ లో. క్విక్ వ్యూ ఫామ్ అంటే లుకప్ యాడ్, ఇది మళ్ళీ అవసరం లేదు. లుకప్ యాడ్ చేసిన తర్వాత నీకు
ఆ లుకప్ తో పాటు మిగిలింది ఫీల్డ్స్ కూడా అక్కడే కనపడాలా. మళ్ళా బేసిక్ గా మనం లుకప్ మీద క్లిక్ చేస్తే ఆ ఎంటిటీ ఫామ్ ఓపెన్ అయింది, ఎంటిటీ ఫామ్ ఓపెన్ అయితే మళ్ళీ అక్కడ మెయిన్ ఫామ్ కనపడుతుంది కదా. అట్లా కాకోకుండా ఆ లుకప్ ని యాడ్ చేసుకున్నాం అంటే కింద ఆటోమేటిక్ గా అవే కనపడాలన్నప్పుడు ఈ క్విక్ వ్యూ ఫామ్ యాడ్ చేసుకుంటాం మనం. ఓకేనా? మెయిన్ ఫామ్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం ఓపెన్ అయింది? ఇప్పుడు ఒక ఫామ్ ఓపెన్ అయింది, అంతేనా? సో ఇప్పుడు ఈ ఫామ్ ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు ఒక ఎంటిటీ క్రియేట్ అయింది కదా. సో ఈ ఎంటిటీ మనకి ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది? ఎక్కడ రికార్డ్ ఇప్పుడు రికార్డ్ యాడ్ చేసుకోవచ్చా దీనికి? సేవ్ చేయలేదు అనుకుందాం. సేవ్ చేస్తేనే ఇటుకు వస్తుంది. సేవ్ చేస్తేనే సారీ సేవ్ అయింది కదా, ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా. సరే సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను రికార్డ్ ఒకటి క్రియేట్ చేయాలా. ఎక్కడ మామూలుగా బేసిక్గా రికార్డ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం మనము? ఫ్రంట్ ఎండ్ లో. సో ఇదేనా? ఇదే కదా మంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో ఎక్కడ కనపడుతుంది ఇది? ఎన్విరాన్మెంట్ లోనే కదా. ఇప్పుడు ఇక్కడేమో ఇక్కడ ఏ దాంట్లో ఉండాలి మంది? ఎక్కడా లేదు కదా. సో ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది ఏంది? ఎక్కడ కనపడాలన్నా కూడా ఫస్ట్ మనం యాప్ క్రియేట్ చేసుకోవాలి. అవునా? యాప్ క్రియేట్ చేసుకోవాలా. యాప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ యాప్ లోకి మన కంపోనెంట్స్ యాడ్ చేయాలి. ఇంతవరకు కాదు, ఇంకా ఈ యాప్ లో కనుక్కుందాం. మనకి ఇప్పుడు చూడు, ఇందాక సేల్స్ చూసినావా? ఆ సేల్స్ లో లీడ్స్, కాంటాక్ట్స్ అవన్నీ వచ్చినాయా? సో నీకు నువ్వు ఆ టేబుల్ క్రియేట్ చేసి ఉంటే దీంట్లోకి యాడ్ చేసుకుంటే నీకు దీంట్లో వచ్చిందా సేల్స్ హబ్ లో? అట్లా నువ్వు కస్టమైజ్డ్ యాప్ క్రియేట్ చేసుకోవాలా. ఫస్ట్ స్టూడెంట్ మేనేజ్మెంట్ యాప్ ని క్రియేట్ చేసుకోవాలా. సో దాన్ని క్రియేట్ చేసుకున్న తర్వాత నువ్వు దాంట్లోకి యాడ్ చేసుకుంటే అప్పుడు వస్తుంది. అవునా? సో లేదు నువ్వు ఇంకా యాడ్ చేయలేదు, యాడ్ చేయకోకుండా కూడా చూడాలి ఎక్కడ వస్తుందా అని. సో యాడ్ చేయకపోయినా కూడా ఎక్కడ వస్తుంది అంటే మనకి ఫ్రంట్ ఎండ్ లో, నీకు ఫ్రంట్ ఎండ్ లో చూపించుకోకుండా కూడా ఏ ఎంటిటీస్ కానీ ఫ్రంట్ ఎండ్ లో చూపించుకోకుండా కూడా నువ్వు చూడాలనుకుంటే ఇక్కడ మనకి అడ్వాన్స్ సెట్టింగ్స్ లో ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ ఓపెన్ అవుతుంది. మీకు ప్రోడక్ట్ కెట్లాగ్ అంతా దీంట్లోనే కదా చూపించింది. ప్రోడక్ట్ కెట్లాగ్ చూపించినా, ఇంకా ఈమెయిల్ కాన్ఫిగరేషన్ చూపించినా, ఇవన్నీ డేటా చూపించినాం కదా. దీంట్లోనే మనకి ఏముంటది? ఇక్కడ అడ్వాన్స్డ్ ఫైండ్ ఫిల్టర్ పాపప్ ఉంటుంది. ఇది ప్రాపర్ గా వాడడం వస్తే సగం కంపోనెంట్స్ అన్ని ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఏం రావాలా? స్టూడెంట్ రావాలా. వచ్చిందా? వచ్చిందా? రికార్డు గురించి కాదు, నీ ఫామ్ వచ్చిందా లేదా? నీ ఎంటిటీ క్రియేట్ అయిందా లేదా? క్రియేట్ అయిందా? క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైం ఒక రికార్డు కూడా యాడ్ చేసుకోవచ్చు. అవునా? ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ నేమ్ వచ్చింది, జనరల్ ట్యాబ్ వచ్చింది, నేమ్ వచ్చింది, ఓనర్ వచ్చింది. అంతేనా? ఓనర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏం యాడ్ చేసినావు నువ్వు? జనరల్ ట్యాబు, జనరల్ సెక్షను, దీంట్లో నేమ్, ఓనర్. అంతేనా?
లేదు నువ్వు ఇంకోటి యాడ్ చేసినావు దీంట్లో, క్రియేటెడ్ ఆన్ ఫీల్డ్ యాడ్ చేసినావు. యాడ్ చేసిన తర్వాత సేవ్ చేసి పబ్లిష్ చేయాలి. నేను ఇంకా నీ ఫీల్డ్స్ ఇంకా ఏం క్రియేట్ చేయలేదు మా హర్షిత. ఓకే అన్న. నెక్స్ట్ అంతా నువ్వు ఏదైతే డిజైన్ చేసినావో ఆ డిజైన్ పోవాలా నెక్స్ట్. ఓకే. సో ఇప్పుడు నేనేం చేసినాను, ఇక్కడ యాడ్ చేసి పబ్లిష్ చేసిన. యాడ్ చేసి పబ్లిష్ చేస్తే నాకు ఇక్కడ రావాలి. అది ఏమి రావాలి ఇక్కడ, ఏం ఫీల్డ్ యాడ్ చేసిన వచ్చిందా, క్రియేటెడ్ అని యాడ్ చేసిన. లేదు నేను ఇప్పుడు ఏం చేయాలా, వేరే ఫీల్డ్ ఏదన్నా ఒకటి క్రియేట్ చేసినాను అనుకో, ఏం యాడ్ చేయాలి, స్టూడెంట్కి ఏముంటాయి, క్లాస్ లుక్అప్ పెట్టుకుందాం. ఇంకా అడ్రస్ మల్టిపుల్ ఇది పెట్టుకుందాం, అడ్రస్ 1 అడ్రస్ 2. ఇంకా మొబైల్ అనేసి డేట్ ఆఫ్ బర్త్, జెండర్. వెరీ గుడ్. డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఇక్కడ డేటా టైప్. సరే దాని వరకు కూడా మళ్ళీ చెప్తా, 1 సెకండ్ తర్వాత. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. దీంట్లో టైప్ వచ్చేసి ఫార్మాట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఫార్మాట్, ఫోన్ నెంబర్ ఫార్మాట్. ఇది ఒకవేళ నీకు 10 కన్నా ఎక్కువ ఉండకూడదు అంటే 10 యాడ్ చేస్తుంది. ఇక్కడ కూడా ఈ ఆప్షన్స్ అన్ని చెప్పాలా, క్లాసికల్ కాకుండా నార్మల్ అయితే చూపిస్తుంది అన్ని ఆప్షన్స్. అడ్వాన్స్డ్ అని ఉంటుంది దాంట్లో కూడా. దాంట్లో చేసినా కూడా ఒక అడ్వాన్స్డ్ అని ఉంటుంది. నాకు ఎందుకంటే ఈ స్క్రీన్ నచ్చుతుంది అంతే. ఈ స్క్రీన్ కొంచెం కొంచెం మోడల్ డ్రివెన్ యాప్ ఇంకా క్రియేట్ చేయలేము మనం. నేను ఇంకా మోడల్ డ్రివెన్ యాప్ వరకు కూడా పోలేదు. సో ఇప్పుడు ఏం చేసినాను, ఇంకొక ఫీల్డ్ యాడ్ చేసిన. ఫీల్డ్ యాడ్ చేసిన తర్వాత ఆ ఫీల్డ్ నోటిఫికేషన్స్ కి లైక్ మల్టిపుల్ థింగ్స్ విచ్ వీ కెన్ డూ. లైక్ ఈమెయిల్ నోటిఫికేషన్ కావాలంటే ఈమెయిల్ నోటిఫికేషన్, పుష్ నోటిఫికేషన్స్ కావాలంటే పుష్ నోటిఫికేషన్స్, టీమ్ నోటిఫికేషన్స్ కావాలంటే టీమ్ నోటిఫికేషన్స్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ కావాలంటే ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ వచ్చేసిందా, సో ఇట్లా యాడ్ చేసినాం. దానికన్నా ముందు లైక్ ఇదేందో నాకు ఈ ప్యాటర్న్ అర్థం కాలే. ఇదేదో హెడ్డరు, ఇదేందో జనరల్ అని ఉంది, ఇదేందో ఫోటో అని ఉంది. సో బేసిక్ గా ఫామ్ ని 3 రకాలుగా డివైడ్ చేసినాడు. 1 హెడ్డర్ గా, 2 బాడీగా, 3 ఫూటర్ గా. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ వీ కెన్ యాడ్ ఇన్ హెడ్డర్. ఏమన్నా కొన్ని మినిమల్ బట్ కింద కనపడాలా అన్నప్పుడు అవి మనం కింద యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా మొత్తం మిగిలిన ఐటమ్స్ అన్ని, మిగిలిన థింగ్స్ అన్ని మనం ఎక్కడ యాడ్ చేసుకుంటాం, మెయిన్ ఫామ్ లో యాడ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు నేను సేవ్, ఒకవేళ లేదు ఇది నాకు దాంట్లో ఉండాలా, ఓకే.
సెలెక్టే కావట్లేదు. సేవ్ మీద పోయింది అది. సరే ఇంకోసారి యాడ్ చేస్తుంది. సో సేమ్ ఫీల్డ్ మల్టిపుల్ ఏరియాస్ లో యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు బేసిక్ ఏంటంటే ఒకసారి యాడ్ అయిందే దాన్ని మళ్ళీ చూపించకూడదు అంటే ఈ ఆప్షన్ ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేసుకోవాలా అంటే ఈ ఆ చెక్ బాక్స్ తీసేసి మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను ఇదే ఫీల్డ్ అక్కడ ఇక్కడ రెండు దగ్గరలో యాడ్ చేసిన. సో ఇప్పుడు ఏమైతుంది బేసిక్ గా ఇక్కడ డేటా యాడ్ చేసినప్పుడు ఇక్కడిదే వస్తుంది, అక్కడ డేటా యాడ్ చేసినప్పుడు అక్కడిదే వస్తుంది. అంతేనా? 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 సేమ్ ఫీల్డే కదా అది. సేమ్ ఫీల్డ్ కొన్ని చోట్ల ఇదిగో ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది. అవునా? ఏం సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఇచ్చినామా ఇక్కడ? ఆ డేటా టైప్ మార్చలేము. బేసిక్ గా ఏంటంటే డేటా టైప్ మార్చుకో, డేటా టైప్ ఎగ్జాక్ట్ గా మనం డేటా టైప్ మాడిఫై చేయడానికి కాదు. ఒక్కసారి మనము ఒకసారి క్రియేట్ చేసినాం ఫీల్డ్ అంటే దానికి డేటా టైప్ చేంజ్ చేయడానికి కాదు. ఇప్పుడు చూడు ఇక్కడ ఏమైంది, డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ క్రియేట్ చేసినాము మనం. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ క్రియేట్ చేసినాం కదా, దీనికి ఇప్పుడు చేంజెస్ చేయాలన్నా కూడా మనం డేటా టైప్ డిజేబుల్. ఒకసారి క్రియేట్ చేసినామంటే మళ్ళీ క్రియేట్ చేయలేం. సో ఇప్పుడు మనము ఇదే ఫీల్డ్ మళ్ళీ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలా, ఫామ్ లో తీసేసేసి ఇచ్చేస్తేనే వస్తుంది. ఇప్పుడు చూడు ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసేస్తే డిలీట్ అవుతుంది కదా, అవుతుంది కదా? కాదు. ఎందుకు కాదంటే డిపెండెంట్. ఈ ఫీల్డ్ ఆల్రెడీ యాడ్ చేసినారు కాబట్టి డిలీట్ కాదు. డిలీట్ కావాలంటే అక్కడ తీసేసి ఇక్కడ అన్పబ్లిష్ ఇన్ ద సెన్స్ అక్కడ రిమూవ్ చేసేసి ఇక్కడ డిలీట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ రెఫరెన్స్ ఉంది కదా, ఈ ఫీల్డ్ కి రెఫరెన్స్ యాడ్ దొరికింది. ఇప్పుడు ఫామ్ లో ఉంటది, ఫామ్ లో యాడ్ చేసినాం కాబట్టి నువ్వు ఫామ్ లో యాడ్ చేసినావు ఫస్ట్ అది చూడు నీకు కావాలా వద్దా, ఒకవేళ వద్దు అంటే అక్కడ ఫస్ట్ రిమూవ్ చేసుకోనరా, అక్కడ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి డిలీట్ చేయి అంటది. అంటే ఎక్కడ రెఫరెన్స్ ఉండకూడదు, ఎక్కడ వాడిండకూడదు. ఇది డిలీట్ చేయాలంటే ఎక్కడ వాడినా కూడా సో దగ్గర నువ్వు రెఫరెన్స్ ఉంది దీన్ని డిలీట్ చేయాలంటే ఆ రెఫరెన్స్ ని ఫస్ట్ డిలీట్ చేయి అంటది. దాంట్లో యూజర్ని క్రియేట్ చేసేకి రాదు, లేకపోతే యూజర్స్ని క్రియేట్ చేసి చేయమని చెప్తుంటా. మధ్యాహ్నం ఓపెన్ అయింది, మళ్ళీ ఇప్పుడు రాలేదు. అన్ని నోట్ చేయకూడదు, మళ్ళీ అన్ని ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసినారు మీరు. అదంత కదా అసలు ఎప్పుడు కాదు. ఎవరు వాళ్ళకి సపరేట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోమని చెప్పలే, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని ఎవరికి ఏ వర్క్ అసైన్ చేసింటే ఆ వర్క్ వాళ్ళు చేయండి అంతే. డెవలప్మెంట్ తో ఏం పని ఉంది నీకు? అందరినీ యూజర్స్ యాడ్ చేసి పొద్దున్న ఓపెన్ అయ్యింది, మధ్యాహ్నం ఒకటి చేసినాను. సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఏది తీసుకోమంటే అది తీసుకోండి. సేల్స్ ప్రీమియం కానీ సేల్స్ కానీ తీసుకోండి. ఒకసారి చదువు ఆ సేల్స్ ప్రీమియం లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయో చదువు. సేల్స్ లో ఏమి ఫీచర్స్ ఉంటాయి, సేల్స్ ప్రీమియం లో ఏమి ఆప్షన్స్ ఉంటాయో చూసి తీసేసుకోండి. డిలీట్ అయిందా? ఏదో ఎర్రర్ గా ఉంటది, మనకేమి ఏం కనపడలే.
బట్ ఈడేం పోలేదు చూడు. అవునా? ఫస్ట్ అదిగో ఇక్కడ ఓపెన్ అయింది చూడు, ఈ ఫామ్ ఓపెన్ అయిపోయి ఇక్కడ ఇవి రెండు తీసేస్తే ఇది సేవ్ చేసి ఇవి రెండు ఇక్కడ డిలీట్ చేసేసి అక్కడ పోయి డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది అంతే. ఇది ఎంటిటీ డిలీట్ చేసినా ఇన్కమ్ తీసుకున్నాం. ఎంటిటీ డిలీట్ చేయలేదు. యాక్టివ్ అది. ఇది మాది కదా. ఇదేనా మనం క్రియేట్ చేసింది. ఎంటిటీ డిలీట్ చేసినాం డైరెక్ట్ గా, ఫీల్డ్ కాకుండా డైరెక్ట్ ఎంటిటీ డిలీట్ చేసాం కాబట్టి ఎగిరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? బేసిక్ గా మనం ఎంటిటీ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ మనం చేయాల్సిన పని ఏముంది? ఇక్కడ ఏం ప్రొవైడ్ చేసింది? ఫస్ట్ స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేయాలి. స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేసినామా? ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. ఓకేనా? ఇది సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్, ఇది సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. డేట్ ఆఫ్ బర్త్, డేట్ అండ్ టైం. ఇప్పుడేమో రెండు ఒకటే లేదు అక్కడ. డేట్ కానీ డేట్ అండ్ టైం కానీ రెండు ఇవ్వచ్చు. ఏం చెప్పచ్చు, డేట్ ఆఫ్ టైం ఇస్తే సరిపోతుంది. సో ఇది ఏం ఫీల్డ్ కావాలి మనకి? డేటా టైపు సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. సో మనం ఇట్లా ఇంప్లిమెంట్ చేసేటప్పుడే మనం డిఫైన్ చేసుకోవాలా డేటా టైపు. సో దీనికి కూడా సేమ్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. దీనికి డేట్, దీనికి ఏంటంటే నంబర్, హోల్ నంబర్. సో ఇప్పుడు మనము ఇవన్నీ డేటా టైప్స్, ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయో చూడాలి. జెండరు, చాయిస్, ఆప్షన్స్ కదా, లైక్ డ్రాప్ డౌన్స్ ఉంటాయి కదా, లైక్ ఏమి మేలు, ఫీమేలు, ట్రాన్స్జెండరు, అన్నోన్. ఇదేంది? ఆప్షన్ సెట్ ఆర్ చాయిస్. ఇదేంది? ఇది మెడికల్ ఇన్ఫో, మల్టీ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనుకో. మల్టిపుల్ లైన్స్. స్టూడెంట్ ఫోటో, అది జేపీఎంజీ కానీ పీజీఎంజీ, జేపీజీ కానీ ఏదో అది. ఫైల్ ఉంది, ఫైల్
ఇక్కడ మనకి ఫైల్ టైప్ ఉంటుంది, ఒక ఫీల్డ్ లోనే ఫీల్డ్ టైప్ చూపిస్తాం. ఎమర్జెన్సీ కాంటాక్ట్, ఇప్పుడు ఫోన్ నంబర్ ఫార్మాట్, సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ లోనే ఇది టెక్స్ట్, ఇది ఫోన్ నంబర్. డాక్యుమెంట్స్ అంటే ఇది షేర్ పాయింట్. సో ఇప్పుడు చూస్తే మనము ఇక్కడ ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ సెట్ డైరెక్ట్ క్రియేట్ చేయొద్దు. ఆప్షన్ సెట్ వరకు లైక్ గ్లోబల్ ఆప్షన్ సెట్, లోకల్ ఆప్షన్ సెట్ రెండు ఉంటాయి, అది చెప్తాను నేను. బేసిక్ గా ఒక ఎంటిటీకి ఏమేమి క్రియేట్ చేయొచ్చు, ఫార్మ్స్, వ్యూస్, చార్ట్స్, ఫీల్డ్స్, కీస్, రిలేషన్షిప్స్, బిజినెస్ రూల్స్, ఇవన్నీ పర్ఫామ్ చేస్తున్నాం దీనికి ఎంటిటీకి. మళ్ళీ ఫామ్ లోపల ఫీల్డ్స్, ఇంకా సెక్షన్స్, ట్యాబ్స్, ఇంకా ఇప్పుడు క్రియేట్ చేయకపోతే చెప్తాను. ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా చెప్పలేదు ఎంటిటీ డిలీట్ చేస్తున్నావు ఫీల్డ్ కాదని. సో ఇక్కడ మనం ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడే మనకి ఇక్కడ మల్టిపుల్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, జస్ట్ డేటా టైప్ ఒక్కటి చెప్తా, మిగిలిన ఆప్షన్స్ తర్వాత చెప్తా. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అంటే నార్మల్ టెక్స్ట్, ఆప్షన్ సెట్ అంటే చాయిస్, ఓకేనా, డ్రాప్ డౌన్ లైక్ మేల్, ఫీమేల్, అవన్నీ ఇదైతే. మల్టీ సెలెక్ట్ ఆప్షన్ సెట్ అంటే, ఆప్షన్ సెట్ కి మల్టీ సెలెక్ట్ ఆప్షన్ సెట్ కి డిఫరెన్స్ ఏమి? సో మోర్ దాన్ వన్ ఆప్షన్ ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవడానికి మల్టీ సెలెక్ట్ ఆప్షన్ సెట్ యూజ్ చేస్తాం. టూ ఆప్షన్ సెట్ అంటే ఎస్ ఆర్ నో. దీంట్లోనే రేడియో బటన్స్ కూడా ఉంటాయి. ఐ మీన్ రేడియో బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో అన్నా పెట్టుకోవచ్చు. ఇగో ఇంకోటి ఏముంది, ఇమేజ్ ఫార్మాట్, ఇందాక ఇమేజ్ చెప్పలే, సో ఆ ఇమేజ్ టైప్. నెక్స్ట్ హోల్ నంబర్ అంటే ఇంటీజర్ కోసం, ఫ్లోటింగ్ పాయింట్ అంటే డెసిమల్ లాగా. నెక్స్ట్ డెసిమల్ నంబర్ కి ఫ్లోటింగ్ నంబర్ కి డిఫరెన్స్ ఏమి? రౌండ్ ఆఫ్ కి ఫ్లోటింగ్ అంటే చెప్పు. అదే మాక్సిమం పాయింట్ ఉంటది కదా, 0.5 ఆర్ 0.5 గ్రేటర్ అండ్ 0.5 లెస్ దెన్ అట్లా. సో డెసిమల్ అంటే ఎగ్జాక్ట్ డెసిమల్. కరెన్సీ అంటే లైక్ మనం ఎప్పుడైతే, ఇది కరెన్సీ అనేది మన టైం జోన్ ని బేస్ చేసుకొని ఉంటది. లైక్ ఇప్పుడు యుఎస్ అనుకో, యుఎస్ కి ఒక కరెన్సీ లైక్ డాలర్ ఆటోమేటిక్ గా ఫిట్ అవుతుంది. అదే ఇండియాకి అనుకో రూపీ. అట్లా బేస్డ్ ఆన్ కంట్రీ ఈ కరెన్సీ అనేది ఆటోమేటిక్ గా సెట్ కావాలి. ఇంకోటి మల్టీ లైన్ ఆఫ్ టెక్స్ట్ అంటే మల్టిపుల్, ఇప్పుడు సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అంటే ఒక లైన్ మాత్రమే యాడ్ చేస్తాం కదా, ఇక్కడ మల్టిపుల్ లైన్స్ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ డేట్ అండ్ టైము, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కి మనము డేట్ యాడ్ చేసుకోవచ్చు, డేట్ అండ్ టైం. నెక్స్ట్ లుకప్ కస్టమర్ ఫైల్. సో లుకప్ అంటే పేరెంట్ చైల్డ్ ఎంటిటీకి రిలేషన్షిప్ యాడ్ చేసుకున్నప్పుడు ఒక ఎంటిటీ రికార్డ్ని ఇంకో ఎంటిటీ రికార్డులో రెఫర్ చేసుకోవడానికి లుకప్ యూజ్ చేస్తాం.
లేదంటే సబ్ గ్రిడ్ యూజ్ చేస్తాం. సబ్ గ్రిడ్ లో అంటే ఒక పేరెంట్ కి మల్టిపుల్ చైల్డ్స్ ని అసోసియేట్ చేయాలా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ డాడీ పేరు అక్కడ ఒక అంటే ఫాదర్ ఎంటిటీ ఉంది. ఫాదర్ ఎంటిటీలో మీ డాడీకి రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. దాంట్లోనే ఒక సబ్ గ్రిడ్ పెట్టినాం. సబ్ గ్రిడ్ ఏంది? చైల్డ్స్. ఆ చైల్డ్ లో నీ పేరు, నీ తమ్ముని పేరు, నీ చెల్లి పేరు, నీ అక్క పేరు అందరివి యాడ్ చేసుకుంటూ పోతాం. అంతేనా? నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ అనేది ఇది లుక్అప్ బిట్వీన్ అకౌంట్ కి కాంటాక్ట్ మాత్రమే స్పెసిఫిక్ గా. మామూలు లుక్అప్ అనేది ఒక ఎంటిటీకే వస్తుంది, ఫాదర్ టు చైల్డ్ కదా. ఇక్కడ అకౌంట్ కాంటాక్ట్ అని రెండు ఒకటే దగ్గర రావాలని అన్నప్పుడు అప్పుడు ఈ లుక్అప్ ఓన్లీ ఫర్ అకౌంట్ అండ్ కాంటాక్టే. నువ్వు వేరే దానికి క్రియేట్ చేయలేవు లుక్అప్, ఈ కస్టమర్ లుక్అప్. ఇంకొకటి ఫైలు లైక్ నీకు అటాచ్మెంట్, లైక్ షేర్ పాయింట్ లో అటాచ్ చేస్తామని చెప్పినాం కదా, అదే నువ్వు అక్కడ కాకోకుండా ఇక్కడ ఫైల్ కూడా అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే ఇది లిమిటెడ్ సైజ్ ఉంటుంది ఇక్కడ. అదే మనం షేర్ పాయింట్ కి అయితే షేర్ పాయింట్ ఇంటిగ్రేట్ చేసుకుంటే షేర్ పాయింట్ లో ఎంతైతే డేటా స్టోరేజ్ ఉందో అంతా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద మల్టిపుల్ డేటా టైప్స్ విచ్ వీఆర్ హ్యావింగ్. రేపు ఒక్కొక్కటి క్రియేట్ చేద్దాం. మొత్తం అది స్టూడెంట్ టేబుల్, ఇంకా వేరే టేబుల్స్ ఏమన్నా ఒక 2 టేబుల్స్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చూస్తాలే ఈ ఎంటర్ప్రైజ్ బెటర్ అనుకుంటా. దీంట్లో డీటెయిల్స్ అన్ని చూడాలా గోల్డెన్. ప్రీమియంలో అయితే మొత్తం మళ్ళీ అదే చూసేసుకోండి ఒకసారి. సైడ్ నేను ఇప్పుడు చూసి చెప్తాలే, చూస్తాను యా దాంట్లో లేకపోతే అట్లా చార్జ్ పెట్టినాడు యా దాంట్లో ఏమేమి ఉన్నాయి. అర్థమైంది అందరికి? హలో, అర్థమైందన్న. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సోఫార్?